శ్రీమాత్రే నమః. నెల్లూరు జిల్లా వారి టమాటా చేరువ. నెల్లూరు జిల్లా స్పెషల్. ఇది వేడి వేడి ఇడ్లీ, దోశ, అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. విలువైన కొబ్బరిని విరివిడిగా వాడుదాం. అంటే పోషక విలువల లోపాల్ని సరిదిద్దుకునేందుకు కొబ్బరిని మన ఆహారంలో చేర్చుకోవాలి. కొబ్బరి పరిపూర్ణమైన ఆహారంగా స్వీకరించవచ్చు. దీనిలో పోషక పదార్థాలు ఎన్నో ఉన్నాయి. శరీరానికి కావలసిన పోషక పదార్థాలు, శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్, నూనె పదార్థాలు, పీచు పదార్థాలు అన్నీ కొబ్బరిలో ఉన్నాయండి. సంపూర్ణమైన ఆహారము కొబ్బరి. ఈ కొబ్బరి గురించి ఎందుకు చెప్తామున్నానంటే, మనం టమాటా చేరువలో ముఖ్యముగా టమాటాలతో పాటు మసాలాకి కొబ్బరి ఉపయోగిస్తాం. కొబ్బరిని తగు మోతాదులో ఉపయోగించుకోవాలి. ఈ కొబ్బరి మనిషి ఆరోగ్యవంతమైన జీవనానికి, పెరుగుదలకు, శరీర శక్తి సామర్థ్యాలకు సంపూర్ణమైన ఆహారము కొబ్బరి. కాబట్టి మనం ఆహార లోపాలకు సరైన మందు ఆహారమే కదా. కాబట్టి మన ఆహార లోపాలు సవరించుకోవాలంటే ఈ టమాటా చేరువను కనీసం వారానికి 3 సార్లైనా చేసుకోండి, మీ ఓపికను బట్టి. తయారు చేసే విధానం. టమాటా చేరువ కావలసిన పదార్థాలు: టమాటాలు 4, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, మసాలా దినుసులు అంటే మనం మసాలా తయారు చేసుకునేందుకు కొబ్బరి, పట్టా లవంగాలు, ధనియాలు, ఆవాలు, అల్లం, వెల్లుల్లి ఇవి ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటినన్నిటినీ ఈ మసాలాన్ని తగు మోతాదులో మిక్సీ వేసి పెట్టుకోండి. మసాలా ముద్దను పక్కన పెట్టుకోండి తయారు చేసి. టమాటాలు ముందుగా ఉడికించండి. ఎక్కువ ఉడకనవసరం లేదు. 2-3 నిమిషాలు టమాటాలు ఉడికితే చాలు. వాటర్ పోసి ఉడికించి ఆ వాటర్ పారపోయకండి, కర్రీలో కలుపుకోవచ్చు. ఇవి ఉడికిన తర్వాత, చల్లారిన తరువాత పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. టమాటాను మిక్సీలో కానీ వేస్తే టమాటా గుజ్జు తయారవుతుంది. ఈ గుజ్జు పక్కన పెట్టుకోండి. తరువాత ముందు మీరు ఏం చేస్తారు? అందరికీ తెలుసు, వంట చాలామందికి తెలుసు, తెలియని వారికి చెప్తున్నాను. బాండలు పెట్టుకోండి. ఆ బాండల్లో కొంచెము నూనె కొంచెము, దీనికి తక్కువ వేయకూడదు, ఎక్కువ వేయకూడదు, మీడియంగా వేసుకోండి. అంటే ఒక 3 స్పూన్లు వేసుకోండి. ముందు పట్టా, లవంగం, బిర్యానీ ఆకు పోపు కాగినాక, వేడి అయిన తర్వాత పోపులో వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. కొంచెం ఆనియన్స్ కొంచెం వేగితే ఎర్రగా వచ్చినప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత దానిలో మసాలా చక్కగా వేయించి మంచి సువాసన వచ్చేదాకా మసాలా వేయించాలి. దాంట్లో టమాటా గుజ్జును వేసి వాటర్ అంటే పసుపు, కారం ఇవి వేసి వేగిన తరువాత వాటర్ వేయండి. 3-4 గ్లాసులు మీడియం సైజ్ వాటర్, అంటే 3 మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ పోయండి. ఎప్పుడూ చేరువ పల్చగానే ఉండాలి. మరీ నీళ్ళలాగా కాదు, మరీ గుజ్జుగా ఉండకూడదు. దోశలోకి ఇష్టంగా తింటారు కాబట్టి చేరువ కొంచెం పల్చగానే చేసుకోండి. చక్కగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసి దించటమే. ఇంతేనండి టమాటా చేరువ. కానీ ఇది పిల్లలకి, వృద్ధులకి, పెద్దవారు అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చినప్పుడు స్కూళ్ళ నుంచి మీరు దోశల్లోకి ఇది కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది కాబట్టి ఈ చేరువ చేసి పెడితే బయట ఫుడ్ కన్నా ఈ ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి వేస్తున్నాం కదా, కొబ్బరిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. జీర్ణశక్తికి ఎంతో మంచిది. ఈ టమాటా ఎక్కువ చిన్నపిల్లలకి టమాటా రసం పెడుతూ ఉంటారు ఆహారంలో, అన్నంలో చిన్నపిల్లలకి. ఈ టమాటా చేరువ దోశలు ఇష్టంగా తింటారు. ఈ టమాటా చేరువ తయారు చేసి పెడితే. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.